రబ్బని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అమెరికా అల్లుడు 3వ భాగం. అయ్యా పంచాయతీ పెద్దగారు, మీరు వేసిన శిక్ష అనుభవించడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. కాకపోతే నేను మీతో కొంచెం మాట్లాడాలి. అవకాశం కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. సరే అమ్మా, మాట్లాడు. అయ్యా, సంబంధం చూసింది మా నాన్నగారు. వాళ్ళను నాకు పరిచయం చేయించింది మా నాన్నగారు. ఇక నుంచి నీ జీవితం ఈ అబ్బాయితోటే అని చెప్పింది మా నాన్నగారే. వారి మాట ప్రకారమే పెళ్లి చేసుకున్నాను. తీరా పెళ్ళైపోయాక చూస్తే అతనొక పెద్ద మోసగాడు. నన్ను ఎయిర్పోర్ట్లోనే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇందులో నేను చేసిన తప్పేముందండి? నేనేమైనా ఆ అబ్బాయిని ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా? సంబంధం చూసింది మా నాన్నగారే, పెళ్లి చేసింది మా నాన్నగారే. ఇందులో నా తప్పేముందండి? నేను ఎందుకు శిక్ష అనుభవించాలి? ఏ పంచాయతీలోనైనా తప్పు చేసిన వాళ్ళకే శిక్ష పడుతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావమ్మా? తప్పు ఎవరు చేసినా తప్పే. అది ఎలాగో జరిగిపోయింది. దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వండి. నా కుటుంబాన్ని మోసం చేసిన వ్యక్తిని 2 నెలల్లోగా తీసుకొచ్చి ఈ పంచాయతీలో నిలబెడతాను. ఒకవేళ నేను అతన్ని తీసుకురాకపోతే మీరు ఏ శిక్ష వేసినా తూచా తప్పకుండా అనుభవిస్తాను. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. అప్పుడు ఆ ఊరి పంచాయతీ పెద్ద ఇలా అనుకుంటాడు, అయినా ఈ అమ్మాయి తప్పేంటి? తల్లిదండ్రులు సంబంధం చూసి పెళ్లి చేశారు. పెళ్లి కొడుకు మోసగాడు. అయితే ఈ అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది? ఈ అమ్మాయికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. చూడమ్మా, నీ ఇష్ట ప్రకారమే 2 నెలల సమయం ఇస్తున్నాను. ఈలోగా నువ్వు ఆ అబ్బాయిని తీసుకువచ్చి ఈ పంచాయతీలో నిలబెట్టాలి. లేదంటే మీ కుటుంబం ఆస్తిపాస్తులన్నీ స్వాధీనం చేసుకుని మీ కుటుంబం మొత్తాన్ని ఈ ఊరు నుండి వెలివేస్తాము. అయ్యా పంచాయతీ పెద్దగారు, మా చెల్లెలికి లోక జ్ఞానం తెలియదు. ఆడపిల్ల, అందులోనూ ఒంటరిగా ఆ అబ్బాయిని వెతకాలంటే మాటలా? తనకు తోడుగా నేను వెళ్తానండి. దయచేసి కాదనకండి. కుదరదు బాబో, అమ్మాయి ఒక్కతే వెళ్ళాలి. ఇంట్లో నుండి ఇంకెవరు కూడా ఆమెతో వెళ్ళకూడదు. ఇక ఇదే పంచాయతీ తీర్పు. చంద్రకళ ఒక బ్యాగులో వైశాలి బట్టలతో పాటు తన అత్తమామలకు తెలియకుండా నగలు 2 లక్షల రూపాయలు పెడుతుంది. అలాగే ప్రకాష్ ఒక లెటరు రాసి పెడతాడు. ఇలా ప్రకాష్ చంద్రకళ వైశాలిని బస్టాండుకు తీసుకొని వస్తారు. అమ్మా వైశాలి, ఈ ఊర్లో పుట్టడమే నువ్వు చేసిన పెద్ద తప్పమ్మా. ఎవరో చేసిన కర్మకు నువ్వు శిక్ష అనుభవించాల్సి వస్తుంది తల్లి. వైశాలి, ఆ అమెరికా అబ్బాయి గురించి నీకేమైనా వివరాలు తెలుసా? వదిన, ఆయనకి 4-5 సార్లు ఒక ఫోన్ నంబర్ నుండి కాల్స్ వచ్చాయి. ఆ ఫోన్ నంబర్తో ఆయన అడ్రస్ కనుక్కొని నేను ఆయన ఆచూకీ తెలుసుకోగలనన్న నమ్మకం నాకుంది. సరే అమ్మా, జాగ్రత్త అని చెప్పి వాళ్ళు వైశాలిని పట్టణానికి పంపిస్తారు. ఇలా వైశాలి పట్టణానికి వెళ్తుంది. వైశాలి తన వదిన ఇచ్చిన బ్యాగులో ఏమున్నాయోనని చూస్తుంది. అందులో 2 జతల బట్టలు, అలాగే బంగారు నగలు, 2 లక్షల రూపాయలు, ఒక ఉత్తరం కూడా ఉంటుంది. వైశాలి ఆ ఉత్తరం తీసి చదువుతుంది. అమ్మా వైశాలి, పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళి బావగారితో సంతోషంగా ఉంటావని ఎన్నో కలలు కన్నాను. కానీ నీకు ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదమ్మా. ఒక్క విషయం చెబుతాను, నీకు బావగారి ఆచూకీ తెలిస్తేనే మన ఊరిలో అడుగుపెట్టు. లేదంటే పట్టణంలోనే ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ నీ జీవితాన్ని కొనసాగించమ్మా. దయచేసి మన ఊరికి మాత్రం రావద్దు. ఇక మా గురించి నువ్వు దిగులు చెందొద్దు. పంచాయతీ పెద్ద మాకు ఎటువంటి శిక్ష వేసినా మేము అనుభవిస్తాం. కానీ వైశాలి, నువ్వు ఇక్కడికి వస్తే మన పంచాయతీ పెద్ద వేసే శిక్ష అనుభవిస్తే చూసి తట్టుకునే ధైర్యం ఈ అన్నయ్యకు లేదమ్మా. ఎటువంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని జీవితాన్ని కొనసాగించు. అంతేగాని ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడద్దు. నాకు తెలుసమ్మా, నువ్వు మనల్ని మోసం చేసిన వాడిని తీసుకొచ్చి పంచాయతీలో నిలబడతావని. ఈ అన్నయ్య ఆశీస్సులు నీకెప్పటికీ ఉంటాయమ్మా. ఇట్లు మీ అన్నయ్య. అన్నయ్య, చెయ్యని తప్పుకు కన్న తల్లిదండ్రులే
నన్ను పంచాయతీలో దోషిగా నిలబెట్టారు. వదినా, నువ్వు నాకు శిక్ష పడకూడదని శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. ఆ భగవంతుని దయ వల్ల పంచాయతీ పెద్ద నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఎంత కష్టమైనా ఆ నీచుడిని వెతికి పట్టుకొని మన పంచాయతీ పెద్ద ముందు నిలబెడతాను. వైశాలి హోటల్లో ఒక రూమ్ తీసుకొని ఉంటుంది. ఇలా వైశాలి చరణ్ మొబైల్కి ఏ నంబర్ నుండి కాల్ వస్తుందో ఆ నంబరుకి తన మొబైల్ నుండి కాల్ చేస్తుంది. అయితే కాల్ రింగ్ అవుతుంది, కానీ ఎవరూ లిఫ్ట్ చేయరు. అప్పుడు వైశాలి ఆ నంబర్ నెట్వర్క్ కంపెనీ ఆఫీస్కు వెళ్తుంది. ఏమండి, ఈ నంబర్ అడ్రస్ చెప్పగలరా? అలా చెప్పకూడదండి, అది మా కంపెనీ రూల్. ప్లీజ్ దయచేసి ఈ నంబర్ యొక్క అడ్రస్ చెప్పండి. అది నాకు చాలా అవసరం. నేను ఒక అబ్బాయి చేతిలో మోసపోయాను. అతన్ని వెతుక్కుంటూ వచ్చాను. నన్ను మోసం చేసిన అబ్బాయికి ఈ నంబర్ నుండే కాల్స్ వచ్చాయి. ఈ నంబర్ యొక్క అడ్రస్ మీరు తెలియజేశారనుకోండి, ఆ అబ్బాయి యొక్క అడ్రస్ నాకు దొరుకుతుంది. దయచేసి ఈ చిన్న సహాయం చేసి నా జీవితాన్ని నిలబెట్టండి. అప్పుడు ఆ అమ్మాయి, చూడమ్మా, నీకు అడ్రస్ ఇస్తాను, కానీ మీరు ఎవరికీ చెప్పకూడదు. అలాగేనండి. ఆ అమ్మాయి ఫోన్ నంబర్ యొక్క అడ్రస్ చెబుతుంది. సరే అండి, చాలా థ్యాంక్స్. వైశాలి హోటల్ రూమ్కి వచ్చి తన బట్టలు సర్దుకొని ఆటో తీసుకొని ఆ ఫోన్ నంబర్ యొక్క ఇంటి అడ్రస్కు బయలుదేరుతుంది. అక్కడికి వెళ్ళేసరికి అదొక ఖరీదైన భవనం. అప్పుడు వైశాలి ఇలా అనుకుంటుంది, ఈ ఇంట్లో ఫోన్ నంబర్ నుండే చరణ్కు కాల్ వచ్చిందంటే చరణ్కి ఈ ఇంట్లో వాళ్ళకి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. ఎలాగైనా ఈ ఇంట్లో ఉండి చరణ్ ఆచూకీ తెలుసుకోవాలి. లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ గార్డ్, చూడమ్మా, ఎవరు మీరు? ఎవరిని కలవాలి? అమ్మగారిని కలవాలని వచ్చాను. సరే అండి, మీరు ఇక్కడ వెయిట్ చేయండి. ఈలోగా ఆ ఇంట్లో పని మనిషి అటుగా వెళ్తుండగా, చూడమ్మా, ఈ ఇంట్లో దుర్గమ్మ, చరణ్, వసుంధర అనే వాళ్ళున్నారా? లేదండి, ఆ పేరు గల వారు ఇంట్లో ఎవరూ లేరు. పార్వతమ్మ గారు, వారి అబ్బాయి విశాల్ ఉంటారు. మధ్య మధ్యలో వాళ్ళ చుట్టాలు వస్తూ పోతూ ఉంటారు. లోపలికి వెళ్ళాలంటే ఎలాగమ్మా? లోపలికి వెళ్ళాలంటే వారి బంధువులైనా ఉండాలి, లేదా ఈ ఇంట్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళైనా ఉండాలి అని చెప్పి ఆ అమ్మాయి అక్కడ నుండి వెళ్తుంది. అప్పుడు వైశాలి సెక్యూరిటీ వద్దకు వెళ్ళి, నేను అమ్మగారిని కలవాలి, వాళ్ళ దూరపు బంధువుని. అవునా అండి, ఇందాక మీరు ఈ విషయం చెప్పలేదు. మీరు లోపలికి వెళ్ళండి. వైశాలి లోపలికి వెళ్తుంది. ఎవరమ్మా నువ్వు? అమ్మా, దుర్గమ్మ, చరణ్ వాళ్ళు, ఆ పేరు గల వాళ్ళు ఎవరూ ఇక్కడ లేరమ్మా. అది కాదమ్మా, నేను ఒక అనాథని. అనాథాశ్రమంలో ఉంటూ డిగ్రీ వరకు చదువుకున్నాను. ఆ ఆశ్రమంలో పనిచేసే దుర్గమ్మ, చరణ్, వసుంధర అనే వాళ్ళు మీ గురించి చెప్పారండి. మీరు చాలా మంచివారని, ఎన్నో అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు ఆర్థిక సహాయం చేసి ఎంతో మంది అభాగ్యుల ఆకలి తీరుస్తున్నారని చెప్పారు. దాందేముందమ్మా, ఆ భగవంతుడు మనకిచ్చిన దాంట్లో చేతనైనంత సహాయం చేయడం మన కర్తవ్యం. ఇంతకీ నీకేం కావాలమ్మా? ఏదైనా డొనేషన్ కోసం వచ్చావా? లేదండి, నేను బయట ఏదైనా ఉద్యోగం వెతుక్కుందామంటే ఆడదాన్ని, ఈ సమాజంలో ఒంటరి ఆడది బ్రతకడం ఎంత కష్టమో మీకు తెలుసు. మీరు ఏదైనా ఉద్యోగం ఇస్తే నేను ఇక్కడే ఉండి చేసుకుంటానమ్మా. చూడమ్మా, మా బంధువులు ఎంతో మంది వచ్చి తిష్టవేసి రాబందుల్లా తినేసి వెళ్తుంటారు. వాళ్లతో పోలిస్తే మీలాంటి దిక్కులేని ఆడబిడ్డకు ఒక ఉద్యోగం ఇస్తే పోయేదేముందమ్మా? కానీ ఇక్కడ ఉద్యోగాలేమీ లేవు. అలా అనకండమ్మా, మీకు దండం పెడతాను. మీరు ఉద్యోగం ఇస్తారన్న నమ్మకంతో వచ్చాను. చూడమ్మా, ఇక్కడున్న పనివాళ్ల మీద మొత్తం అజమాయిషీ నాదే. కానీ నాకీ మధ్య చూపు సరిగా కనిపించడం లేదు. పనివాళ్లు ఏం చేస్తున్నారో నాకు తెలియట్లేదు. వీళ్ళందరి మీద సూపర్వైజర్గా ఉద్యోగం చేస్తూ నాకు తోడుగా ఉంటావా? తప్పకుండా అమ్మా, నీకు ఇక్కడే ఒక గది ఇస్తాము. భోజన ఏర్పాట్లు కూడా మేమే చూసుకుంటాము. జీతం డబ్బుల గురించి మా అబ్బాయి విశాల్ నీతో మాట్లాడతాడమ్మా. ఈ ఆస్తి అంతటికీ వారసుడు వాడే. ఆ రోజు సాయంత్రం విశాల్ ఇంటికి వస్తాడు. వైశాలిని చూసి, ఎవరండి మీరు?
నా పేరు వైశాలి అండి. నన్ను సూపర్వైజర్గా మీ అమ్మగారు నియమించారు. అప్పుడు పార్వతమ్మ అక్కడికి వస్తుంది. అమ్మా, ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి ఒక అనాథ బాబు. డిగ్రీ వరకు అనాథాశ్రమంలో చదువుకొని ఉద్యోగం గురించి వచ్చింది. పాపం ఒంటరి ఆడపిల్ల. ఉద్యోగం గురించి ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే ఎవరు ఉద్యోగం ఇవ్వకపోగా ఈ అమ్మాయి గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారంట. మీ తాతయ్య గారు ఎన్నో ఆశ్రమాలకు సహాయం చేశారు. అందులో ఎవరో మన గురించి చెప్పారంట. మన ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది. నాకా ఎలాగో వయసైపోతుంది. ఈ పని వాళ్ళను చూసుకోవడం నాకు ఇబ్బందిగానే ఉంది. నువ్వు ఎలాగో అంటున్నావు కదరా, సమయానికి మాత్రలు వేసుకోవడం లేదని. ఈ అమ్మాయి నాకు తోడుగా ఉంటుంది. సమయానికి నాకు భోజనం పెట్టి మందులిస్తుంది. అలాగే పనివాళ్లతో సక్రమంగా పని చేయిస్తుంది. సరే అమ్మా. వైశాలి, నీకు నెల జీతం 20,000 రూపాయలు. చాలా థ్యాంక్స్ అండి. చూడండి, మీరు మా అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఈ విధముగా జరుగుతుండగా అనతి కాలంలోనే వైశాలి పార్వతమ్మకి ఎంతో దగ్గరవుతుంది. కాని వైశాలికి మాత్రం ఆ ఇంట్లో దుర్గమ్మ, చరణ్, వసుంధరల గురించి ఎటువంటి ఆధారము లభించదు. ఇలా ఒకరోజు, అమ్మా, మీకు కంటి చూపు సరిగా కనపడటం లేదు కదా, హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకమ్మా? నా గురించి అన్ని నువ్వే దగ్గరుండి చూసుకుంటున్నావు కదా. అదేం కుదరదమ్మా, మీరు హాస్పిటల్కి రావాల్సిందే. సరే అమ్మా, మా అబ్బాయికి ఫోన్ చేసి చెప్పు. వాడు వచ్చేసరికి మనం ఇంట్లో లేకపోతే కంగారు పడతాడు. అప్పుడు వైశాలి విశాల్కి ఫోన్ చేస్తుంది. హలో సార్, నేను వైశాలిని మాట్లాడుతున్నానండి. చెప్పు వైశాలి. మీ అమ్మగారికి కంటి చూపు సరిగా కనపడటం లేదన్నారు. నేను మీ అమ్మగారిని ఆస్పత్రికి తీసుకెళ్లి చెకప్ చేయించుకొని తీసుకువస్తాను. సరే వైశాలి, జాగ్రత్త. వైశాలి పార్వతమ్మను హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయిస్తుంది. చూడండి, మీ అమ్మగారికి వయసైపోతుంది కదా, ఈ స్పెట్స్ వాడండి. అలాగే ఈ ఐ డ్రాప్స్, మందులు వారం రోజుల పాటు వాడండి. ఆ రోజు సాయంత్రం విశాల్ ఇంటికి వచ్చాక, వైశాలి, డాక్టర్ ఏమన్నాడు? డాక్టర్ భయపడాల్సిందేమీ లేదని చెప్పి స్పెట్స్, ఐ డ్రాప్స్, కొన్ని మందులు రాసిచ్చాడండి. థ్యాంక్ యూ వైశాలి. మా అమ్మగారి గురించి నువ్వు ఇంత శ్రద్ధ తీసుకుంటావని నేను అనుకోలేదు. సార్, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి? అది నా బాధ్యత. ఈ విధంగా జరుగుతుండగా ఒకరోజు, వైశాలి, అమ్మ భోంచేసిందా? ఇప్పుడే భోజనం చేసి మాత్రలు వేసుకొని విశ్రాంతి తీసుకుంటుంది. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఇంట్లో ఒక్కదాని ఏం చేస్తావు? నాతో ఆఫీస్కి వస్తావా? అప్పుడు వైశాలి ఇలా అనుకుంటుంది. ఒకవేళ ఆఫీస్లోనైనా చరణ్ ఆచూకీ ఏమైనా లభిస్తుందేమో. సరే అండి, వస్తాను. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.